ఈ 7 మాటలు పాలు పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ శుభ శుక్రవార దినంలో దేవుడు 7 మాటలే పలికిన విధానాన్ని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేస్తున్నాను. సంపూర్ణానికి పరిపూర్ణానికి సాదృశ్యంగా దేవుడు మాట్లాడిండు. మరి 7 మాటల్లో కూడా ప్రతి ఒక్క మాటకి సారూప్యత ఉంటుంది. ప్రతి ఒక్క మాటకి మాటకి అర్థం ఉంటుంది. ఒక మాటతో ఖచ్చితంగా సారూప్యత కలిగి ఉంటుంది. మొదటి మాటలో క్షమాపణ గుణం ఎలా ఉంటుందో, రెండో మాటలో కూడా చాలా ప్రశస్తమైన మాట రక్షణ భాగ్యం గురించి దేవుడు ఆ దొంగల గురించి మాట్లాడిన దాంట్లో, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండువు. పరదేశం అనగా ప్యారడైజ్, లోకానుసారంగా అయితే స్వర్గం అని మాట్లాడతారు.